తాజాగా మరొకసారి నేపాల్లో కాఠ్మండూకి మౌంట్ ఎవరెస్ట్ కి మధ్య ఈ భూకంపం కేంద్రం ఉందని తెలుస్తోంది. ఈ భూకంప తీవ్రత 7.1గా ఇప్పుడు చెప్తున్నప్పటికీ కొన్ని అంతర్జాతీయ సంస్థలు దీన్ని 7.4గా రిపీట్ చేస్తున్నాయి. ఇక్కడ అంకెల్లో చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. 7, 8, 9 మ్యాగ్నిట్యూడ్ ఒక్కొక్క అంకె పెరిగిన కొద్దీ 30 రెట్లు ఎనర్జీ ఎక్కువ విడుదలవుతుంది భూమి నుంచి. అదేవిధంగా ఒక్క అంకె తగ్గితే అదే మేరకు ఎనర్జీ తక్కువ విడుదలవుతుంది. అయితే మొన్న వచ్చే భూకంపం అనేది స్వల్పంగా కొంచెం చిన్నమైనప్పటికీ ప్రధానంగా నేపాల్లో అనేక బిల్డింగ్స్ సీరియస్ గా డ్యామేజ్ ఆల్రెడీ అయ్యున్న కారణంగా ఈ తాజాగా చోటు చేసుకున్నటువంటి ఈ భూకంపం ప్రభావం కూడా తీవ్రంగా ఉందనేటువంటి భయం ఎప్పటికిప్పుడు వ్యక్తం అవుతోంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పుడే మాట్లాడడం చూసాం. నేపాల్ ఎటువంటి సహాయం కావాలని అందిస్తా ఉన్నారు. అదే సమయంలో ఉత్తర భారతదేశ వ్యాప్తంగా కూడా మరొకసారి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే యాక్టివ్ అయ్యాయి. ఎక్కడ అవసరం ఉందో వెంటనే కేంద్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. మొన్న వచ్చే భూకంపం కూడా ఏప్రిల్ 25న నేపాల్లో చోటు చేసుకున్న ప్రధాన భూకంపం తర్వాత బీహార్ లో కూడా 50 మందికి పైగా చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఉత్తరాది మొత్తాన్ని ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. ఈ భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది అంటే ఈ భూకంపం ప్రకంపనలు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో వివిధ నగరాల్లో ప్రజలు స్పష్టంగా ఈ భూ ప్రకంపనల్ని ఫీల్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రజలు కొన్ని ప్రాంతాల్లో. అయితే ఇక్కడ మనం రిలేటివ్లీ చాలా సేఫ్ అని చెప్పి మనం మాట్లాడిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూకంప కేంద్రం మరొకసారి నేపాల్లోనే ఉంది. ఈసారి ప్రకంపనలు ఎక్కడ నేపాల్ కి వెస్ట్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా ఇలా దశలో ఇనిషియల్ రిపోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిందని కూడా మన కొన్ని వార్తా సంస్థలు తెలియజేశాయి. పరిస్థితి తీవ్ర తెలుస్తుంది. మరొకసారి మౌంట్ ఎవరెస్ట్ కి కాఠ్మండూకి మధ్యలో ఈ భూకంప కేంద్రం ఉంది. 7.4 అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మనకు వస్తున్న కొద్దీ మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. తర్వాత హలో డాక్టర్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూ ఉండండి ఎన్టీవీ.